పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో న్యూ గట్టి రజోకే అనే గ్రామం అభివృద్ధి పనుల కోసం 43 లక్షల రూపాయలు ఖర్చు చేశారని అధికారులు చెప్పారు. అయితే అసలా పేరుతో గ్రామమే లేదని తర్వాత సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. రికార్డుల్లో తప్ప నిజంగా ఈ గ్రామం లేదు. అయితే ఇదే జిల్లాలో నవీగట్టి రజోకే అనే మరో గ్రామం ఉంది. అక్కడ ప్రజలు నివసిస్తున్నారు. దానికి గ్రామ పంచాయతీ కూడా ఉంది. ఆర్టీఐ కార్యకర్త గుర్దేవ్ సింగ్ వల్ల న్యూ గట్టి రజోకే అనే గ్రామం లేదనే విషయం వెలుగులోకొచ్చింది. ఈ గ్రామం పేరిట చాలా ఏళ్లుగా నిధుల అవకతవకలకు పాల్పడుతున్నారని తనకు అనుమానం వచ్చినట్లు ఆయన చెప్పారు. ఆర్టీఐ ద్వారా ఈ స్కామ్ను బయటకు తెచ్చారని తెలిపారు. నవీగట్టి రజోకే అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంది. కానీ అధికారులు న్యూ గట్టి రజోకే పేరిట మరో గ్రామాన్ని సృష్టించారు. ఎంతో శ్రమపడిన తర్వాత అసలు న్యూ గట్టి రజోకే అనే గ్రామమే లేదని ఆర్టీఐ ద్వారా నాకు తెలిసింది. ఉనికిలో లేని ఈ గ్రామంలో 55 ప్రాజెక్టులు జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. నవీగట్టి రజోకే గ్రామంలో 35 ప్రాజెక్టులు ఉన్నాయి. న్యూ గట్టి రజోకే గ్రామం గూగుల్ మ్యాప్స్ లో అసలు కనిపించదు. అసలు అక్కడ ఎవరూ ఉండరు. ఆర్టీఐ వెల్లడించిన వివరాల ప్రకారం న్యూ గట్టి రజోకే అనే గ్రామ పంచాయతీనే లేదు. 2013 నుంచి 17 వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప్రాజెక్టులు డిజిటల్ గా అందుబాటులో లేవు. ఈ పథకం కింద పనిచేసే వారికి నగదు రూపంలోనే వేతనాన్ని చెల్లించేవారు. 2017 తర్వాత ఇదంతా ఆన్లైన్ చేశారు. ఈ రికార్డుల ప్రకారం న్యూగట్టి రజోకే గ్రామంలోని వేర్వేరు ప్రాజెక్టుల కోసం 43 లక్షల రూపాయలు వెచ్చించారు. ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਬਸ ਜਿਵੇਂ ਮਤਲਬ ਕਿ ਇਹ ਟੋਟਲ 43 ਲੱਖ ਰੁਪਏ ਦਾ ਜੀਜਾ ਬਣੇ. నవీగట్టి రజోకే, న్యూ గట్టి రజోకే అనేవి రెండూ ఒకే పేర్లుగా తాను భావించేవాణ్ణని నవీగట్టి రజోకే గ్రామ సర్పంచ్ లాల్ సింగ్ అన్నారు. నవీ అనేది పంజాబీ పదమని, న్యూ అనేది ఇంగ్లీష్ పదమని, రెండింటికి ఒకటే అర్థమని భావించినట్లు చెప్పారు. ਸਾਡਾ ਨਵੀਂ ਗੱਟੀ ਰਾਜੋਕੇ ਹੈ. విచ్చి మా ఊరు పేరు నవీగట్టి రజోకే. న్యూ గట్టి పేరుతో అధికారులు పిలిచేవారు. దాని గురించి అడిగేవారు. న్యూ నవీ అనేవి రెండూ ఒకటే కదా అని నేను అనుకునేవాడిని. గ్రాంట్ల ప్రకారం మేము నవీగట్టి రజోకే ఊరి కోసం పనిచేస్తుండేవాళ్ళం. ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారం నగదు పంపిణీ చేశాం. ప్రభుత్వ అధికారులు చెప్పినట్టుగానే మేము మా ప్రాజెక్టులను పూర్తి చేశాం. ਹਿਸਾਬ ਦੇ ਨਾਲ ਜੋ ਮੁਲਾਜ਼ਮ ਸਾਨੂੰ ਕਹਿੰਦੇ ਉਸ ਢੰਗ ਦੇ ਨਾਲ ਅਸੀਂ ਕੰਮ ਕੀਤਾ, ਕਰਵਾਇਆ, ਸਾਰਾ ਕੰਮ ਓਕੇ ਕੀਤਾ. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని ఏడీసీ డెవలప్మెంట్ కు చెందిన లఖ్వీందర్ సింగ్ చెప్పారు. దర్యాప్తు జరుగుతోంది. రికార్డులివ్వాలని రెవెన్యూ శాఖను కోరాం. పూర్తి రికార్డులు ఇంకా మాకు అందలేదు అని ఆయన తెలిపారు.